సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయే స్నేహితుడు, శాంతే భార్య, ఓర్పే పుత్రుడు. ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు. సంతోషకరమైన జీవితానికి ఇంకేం కావాలి? కొంత ప్రేమ, ఆశ, మరికొంత స్నేహం తప్ప. తాను కష్టాల సముద్రంలో మునుగుతున్న తన వారిని సుఖాల తీరానికి చేర్చడానికి ప్రయత్నించేవాడే నిజమైన మిత్రుడు. కష్టం ఎదురైనప్పుడల్లా సానుకూలంగా ఆలోచించేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. మొక్క పెరిగేటప్పుడు పోసే నీళ్ళే ఆ మొక్కకు ప్రాణం పోస్తాయి. అలాగే ఎదిగేటప్పుడు చేసే పనులే మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఒక వ్యక్తి లైఫ్లో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. అమాయకత్వంతో తెలివితేటలు ఉండొచ్చు ఏమో, కానీ నీ తెలివితేటలే అమాయకత్వంగా ఉండకూడదు. అసలు బ్రతకనివ్వరు. బలమైన చెట్లే తుఫాన్ను తట్టుకొని నిలబడతాయి. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లు, అవే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. తప్పు చేయని మనిషి లోకంలో ఉండడు. తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు. ఇతరుల తప్పును వేలెత్తి చూసేవాడు అత్యంత మూర్ఖుడు. చేసిన తప్పును సరిదిద్దుకున్నవాడు ఉత్తముడు. 100 సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం నీ దగ్గరుంటే చాలు. దేనినైనా ధైర్యంగా ఎదుర్కొనవచ్చు. ఎదిగే చెట్టుని ఎదగనిస్తే 10 మందికి అవకాశాలు వస్తాయి. కానీ ఎదిగే చెట్టుని ఎదగనివ్వకపోతే ఆ 10 మందిని నీడను కోల్పోతారు. అలాగే మంచి మనసున్న మనిషిని ఎదగనివ్వకపోతే అతన్ని నమ్ముకున్న అందరూ కష్టాలు పాలవుతారు.